ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం. స్పీడ్ న్యూస్ కు స్వాగతం. ఏపీ ఉద్యోగులకు దీపావళి ధమాకా, ఒక డిఏ కానుక. వైసీపీ కుట్రలను గట్టిగా తిప్పికొట్టాలన్న సీఎం చంద్రబాబు. నేటి నుంచి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన. తెలంగాణలో బీసీ బంద్ సక్సెస్. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత విధిస్తామన్న సీఎం రేవంత్. అభివృద్ధి పనుల అమల్లో నిర్లక్ష్యం వద్దన్న రేవంత్ రెడ్డి. పాక్ వైమానిక దాడిలో 3 ఆఫ్ఘాన్ క్రికెటర్ల మృతి. ఇలాంటి వార్తల సమాహారం స్పీడ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. జగన్ పాలనలో భవిష్యత్తులో తాగబోయే మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి 26,000 కోట్ల అప్పు తెచ్చారన్నారు సీఎం చంద్రబాబు. ప్రజలు, రాష్ట్రమే కాదు ఉద్యోగులు కూడా వైసీపీ ప్రభుత్వ బాధితులే అన్నారు. కనీసం సకాలంలో జీతాలు, పెన్షన్లు కూడా ఇవ్వలేదని, సమావేశాలు కూడా పెట్టుకోనివ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులతో ఉంటుంది, కలిసి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ఉద్యోగులకు ఒక విడత డిఏ విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నవంబర్ నుంచి ఉద్యోగుల ఖాతాల్లో డిఏ సొమ్ము జమ అవుతుందని తెలిపారు. దీనికి గాను నెలవారీగా 160 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిన్న మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత రాత్రి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వారితో భేటీ అయ్యారు. ఒక విడత డిఏతో సహా అనేక నిర్ణయాలను స్వయంగా ప్రకటించారు. ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు రాగానే పీఆర్సీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పోలీసులకు ఒక విడత ఈఎల్సీ ఇస్తామని, దీన్ని 2 సార్లుగా నవంబర్లో 105 కోట్లు, జనవరిలో 105 కోట్లు చెల్లిస్తామని సీఎం తెలిపారు. ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న హెల్త్ కార్డు సేవలను 60 రోజుల్లో వారి అవసరాలకు తగినట్లుగా మెరుగుపరుస్తామని తెలిపారు. అలాగే 180 రోజుల చిన్నారుల సంరక్షణ సెలవులను వారు రిటైర్ అయ్యేలోగా ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడించారు. ఉద్యోగ సంఘాల కార్యాలయాలకు ఒకప్పుడు ఆస్తి పన్నుకు మినహాయింపు ఇచ్చామని, తర్వాత మున్సిపాలిటీలో ఆస్తి పన్ను కట్టాలంటూ వారికి జరిమానాల మీద జరిమానాలు వేశారని తెలిపారు. ఇప్పుడు వాటన్నింటినీ రద్దు చేస్తున్నామని, ఇకపై ఆస్తి పన్ను కట్టాల్సిన అవసరం లేకుండా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో అంబేద్కర్ విగ్రహాన్ని తమ పార్టీ సర్పంచ్తో తగలబెట్టించి ఆ నెపాన్ని తమపై వేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారన్నారు సీఎం చంద్రబాబు. 1000 కోట్ల మద్య స్కామ్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు నకిలీ మద్యాన్ని తమ పార్టీ నేతలతో తయారు చేయించి దానిని తమపై నెట్టేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానం విషయంలోనూ వైసీపీ నేతలు దుష్ప్రచారం సాగిస్తున్నారని అన్నారు. జగన్ను, వైసీపీ కుట్రలను సమర్థంగా ఎదుర్కోవాలన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న కుట్రలు రోజురోజుకు శృతిమించుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వాటిని సమర్థంగా అడ్డుకోవడంలో టీడీపీ నేతలు విఫలమవుతున్నారని అభిప్రాయపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు పార్టీకి చెందిన వివిధ విభాగాల ఇన్ఛార్జీలతో భేటీ అయ్యారు. పార్టీ కార్యకలాపాలతో పాటు వైసీపీ చేస్తున్న కుట్రలు, దుష్ప్రచారాలపైన పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ఒకప్పుడు వైసీపీ వైపు ఉన్న దళితులు క్రమేణా ఆ పార్టీకి దూరమవుతున్నారని, దీంతో వారిని రెచ్చగొట్టేందుకు జగన్ పలు కుట్రలకు తెరదీశారు. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో దళితుల ఆరాధ్య దైవం అంబేద్కర్ విగ్రహాన్ని తన పార్టీ సర్పంచ్తో తగలబెట్టించి ఆ నెపాన్ని మనపై వేసేందుకు ప్రయత్నం చేశారని, ఇలాంటి నేర మనస్తత్వం ఉన్న వైసీపీని, జగన్ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో మనం తడబడుతున్నామని సీఎం పేర్కొన్నారు. నకిలీ మద్యం కేసులో ఆరోపణలు వచ్చిన వెంటనే టీడీపీ నియోజకవర్గ స్థాయి నేతను సస్పెండ్ చేశామని, కానీ వైసీపీ అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేసిన తమ పార్టీ సర్పంచ్పై కనీస చర్యలు తీసుకోకుండా ఆయన వెనకేసుకొస్తోందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ పనులు వేగం పుంజుకున్నాయి. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు, ప్రతి గ్రామానికి రక్షిత నీటి భద్రత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ పనుల వేగవంతానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ప్రతి గ్రామీణ కుటుంబానికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించడం ద్వారా ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. సిబ్బంది సామర్థ్యాల పెంపు, నీటి నాణ్యత, శుద్ధి, సరఫరాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రామీణ రక్షిత తాగునీటి సరఫరా విభాగం సిబ్బందిలో అంతర్గత సామర్థ్యాలు పెంచేలా క్షేత్రస్థాయిలో చిన్న ఉద్యోగి నుంచి రాష్ట్ర స్థాయిలోని ఉన్నత ఇంజనీర్ వరకు శిక్షణ ఇస్తున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం జల్ జీవన్ మిషన్ లక్ష్యాలను దెబ్బతీస్తే పవన్ కళ్యాణ్ కృషి ప్రణాళిక జల్ జీవన్ మిషన్ కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. గత ప్రభుత్వ ధోరణి కారణంగా నిధులు మురిగిపోయే పరిస్థితి తలెత్తగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభ్యర్థనతో కేంద్రం జల్ జీవన్ మిషన్ పథకం నిర్దేశిత గడువును 4 ఏళ్ల పాటు పొడిగించింది. ఈ ఏడాది 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్లతో పనులు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే 1 కోటి మంది దాహర్తి తీరుతుంది. దీంతో రానున్న 30 ఏళ్ల కాలానికి 1.21 కోట్ల మందికి రక్షిత తాగునీరు ఇవ్వాలన్న సంకల్పం నెరవేరనుంది. రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నేటి నుంచి శుక్రవారం వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. స్పెషల్
విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు లోకేష్ ఈ పర్యటనకు వెళ్తున్నారు. మానవ వనరులు, సాంకేతిక అభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా మంత్రి లోకేష్ ను ప్రత్యేక పర్యటనకు ఆహ్వానించింది. ఈ పర్యటనలో ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాలను సందర్శించి అక్కడి అధునాతన విద్యాబోధనపై అధ్యయనం చేస్తారు. అదేవిధంగా వచ్చే నెల 14-15 తేదీల్లో విశాఖలో జరగనున్న పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో పాల్గొనాలని అక్కడి ప్రముఖ పారిశ్రామిక సంస్థలను కోరనున్నారు. అదేవిధంగా రోడ్ షోలను పాల్గొంటారు. ఇవాళ ఉదయం 11:30కు సిడ్నీ చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరాలో పాల్గొంటారు. రేపు ఉదయం 9 గంటలకు రాండ్వికేలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో న్యూ సౌత్ వేల్స్ ఎంపీలు, వ్యాపార ప్రతినిధులతో సమావేశమవుతారు. సాయంత్రం 3కు ఆస్ట్రేలియా స్కూల్ అండ్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గిల్స్ తో కలిసి టాఫే NSW అల్టిమో క్యాంపస్ ను సందర్శిస్తారు. కల్తీ మద్యం కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టు విచారణ పారదర్శకంగా జరుగుతోందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నిందితులు ఏ పార్టీ వారైనా సరే కఠిన చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. మద్యం కుంభకోణంలో ప్రజలను ఆర్థికంగా దోపిడీ చేయడంతో పాటు కల్తీ మద్యంతో వారి ఆరోగ్యాన్ని వైసీపీ నాయకులు పాడు చేశారని విమర్శించారు. ఈ కుంభకోణాల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు కృషితో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని మంత్రి తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయని, తమ హయాంలో ప్రజలకు ఎలాంటి మేలు చేయని వైసీపీ నాయకులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చేశారని ఆరోపించారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా వారి వైఖరిలో మార్పు లేదన్నారు. నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్న అధికారులను వైసీపీ నాయకులు భయపెడుతున్నారని, చట్టబద్ధంగా పనిచేసే వారికి కూటమి ప్రభుత్వం నిత్యం అండగానే ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. అందరం కలిసే నకిలీ మద్యం వ్యవహారాన్ని నడిపించామని ఈ కేసులో నిందితుడు కట్టా సురేంద్రనాయుడు సిట్ అధికారులు ఎక్సైజ్ ఉన్నతాధికారులకు వెల్లడించినట్లు తెలిసింది. ములకల చెరువు నుంచి తమ ఇంటి వద్దకే నకిలీ మద్యం బాటిళ్ల బాక్సులు పంపేవారు. తాను వాటిని పెద్ద తిప్పసముద్రం మండలంలోని బెల్ట్ షాపులకు పంపేవాడని, తన పేరు మీద ఉన్న మద్యం దుకాణాన్ని జయచంద్రారెడ్డి బావమరిది ఎం గిరిధర్ రెడ్డి నడిపారని తెలిపారు. తన పేరున మద్యం దుకాణం టెండర్ కూడా వారే వేశారన్నారు. ములకల చెరువులోని రాక్ స్టార్ తన పేరున ఉన్న మద్యం దుకాణం నిర్వహణను జనార్దన్ రావు చూసుకునేవారని పేర్కొన్నారు. నకిలీ మద్యం వ్యవహారం గుట్టుగా చేద్దామంటూ గిరిధర్ రెడ్డి ద్వారా తనను జనార్దన్ రావు కలిశారని వెల్లడించినట్లు తెలిసింది. ఈ కేసులో తొలుత అరెస్టైన 10 మంది నిందితులను విచారించేందుకు కోర్టు అనుమతితో ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వీరిని సిట్ అధికారి శ్రీనివాసరావు, కడప ఎన్ఫోర్స్మెంట్ ఏసీ చంద్రశేఖర్ రెడ్డి, ఏసీఎస్ జోగేంద్ర విచారించారు. నిందితులందరినీ కలిపి ఒక్కొక్కసారి మరోసారి ప్రశ్నించి కీలక విషయాలు రాబట్టారు. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు, వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ మధ్య బలమైన బంధమే ఉంది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సీఎం చంద్రబాబు కావాలనే తనను ఇరికిస్తున్నారని జోగి రమేష్ చెబుతున్నా, మరోవైపు జనార్దన్ రావుతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా ఆధారాలు రోజుకొకటి బయటకు వస్తూనే ఉన్నాయి. ఓ కార్యక్రమంలో జోగి రమేష్, జనార్దన్ రావు పక్కపక్కనే దర్జాగా కూర్చొని ఉన్న ఫోటోలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జనార్దన్ రావు తాను ఒకే వీధిలో ఉండడం వల్ల పరిచయాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని నకిలీ మద్యం కేసులో తనను చేరుస్తున్నారని కొద్ది రోజుల కిందట జోగి రమేష్ పలు సందర్భాల్లో చెప్పారు. జనార్దన్ రావు వీడియో విడుదల చేసిన తర్వాత ఆయనలో కలవరం మొదలైంది. తనకే సంబంధం లేదన్నట్టు జగన్ మీడియా ముందు హడావిడి చేశారు. అయితే జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు వీడియో ద్వారా అద్దెపల్లి జనార్దన్ రావు వెల్లడించారు. ఆ తర్వాత జోగి రమేష్ తో వాట్సాప్ ద్వారా జనార్దన్ రావు చేసిన చాటింగ్ వివరాలు బయటపడ్డాయి. ఇప్పుడు జోగి రమేష్ పక్కనే జనార్దన్ రావు కూర్చొని ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి జోగి నానా తంటాలు పడుతుంటే జనార్దన్ రావుతో ఉన్న నాటి బంధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నకిలీ మద్యం కేసులో ఇప్పటికే సుమారు 12 మందిని అరెస్టు చేశారు. వారంతా వివిధ జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ముఖ్యంగా అద్దెపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావును విచారించడానికి 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 22న తీర్పు రాబోతోంది. తనను జోగి రమేష్ మోసం చేశారని ఇప్పటికే జనార్దన్ రావు వీడియోలో స్పష్టం చేశారు. పోలీసు విచారణలో జోగి రమేష్ కు సంబంధించి జనార్దన్ రావు చాలా తక్కువ విషయాలను వెల్లడించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏపీలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు భారీగా పెరిగాయని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. గైనిక్, జనరల్ మెడిసిన్, ఇతర స్పెషాలిటీ కోర్సుల్లో ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా 106 సీట్ల భర్తీకి జాతీయ వైద్య కమిషన్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. కొత్తగా అడ్మిషన్లు చేపట్టిన 5 కళాశాలల్లో 60 సీట్లు వచ్చాయని తెలిపారు. పీజీ వైద్య విద్యలో ప్రస్తుతం ప్రభుత్వ కాలేజీల్లో 1763 బ్రాడ్ స్పెషాలిటీ, 4 డిప్లొమా కోర్సు సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అదనపు సీట్ల కేటాయింపు విషయమై కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డాతో స్వయంగా చర్చించామన్నారు. పీజీ వైద్య విద్యలో అదనపు సీట్ల మంజూరు కోసం అనుమతి కోరుతూ కూటమి ప్రభుత్వం గతేడాది చివరిలో కళాశాలల వారీగా
ఎన్ఎంసీకి దరఖాస్తు చేసిందని మంత్రి వివరించారు. ఈ మేరకు ఎన్ఎంసీ నుంచి తాజాగా వచ్చిన సమాచారంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కలిపి కొత్తగా 106 సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. జనరల్ మెడిసిన్లో 20 సీట్లు, గైనిక్లో 20 సీట్లు, పీడియాట్రిక్స్ విభాగంలో 26, అనస్థీషియాలో 12, రేడియాలజీలో 4 సీట్లతో పాటు మరికొన్ని విభాగాల్లో అదనపు సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేసిందని తెలిపారు. ఉద్యోగులు తల్లిదండ్రులను సంరక్షించుకోవడం, పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రక్తం చెమటగా మార్చి సంతానాన్ని ఇంత వాళ్ళను చేసిన తల్లిదండ్రులను మర్చిపోవద్దన్నారు. ఉద్యోగులు ఎవరైనా వారి తల్లిదండ్రులను పట్టించుకోకపోతే వారి జీతంలో నుంచి 10 నుంచి 15% కోత విధిస్తా అన్నారు. ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తా. 1వ తేదీన ఉద్యోగులకు జీతం ఎలా వస్తుందో అలాగే ఆ మొత్తం వారి తల్లిదండ్రుల ఖాతాల్లో కూడా 1వ తేదీనే వేస్తామన్నారు. ఈ మేరకు త్వరలో చట్టం తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటివరకు మీరు సామాన్యులని, ఈ రోజు నుంచి అధికారులని బాధ్యతను సమర్థంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ ను అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా నిలపాలని నిర్దేశించారు. నిస్సహాయులకు సహాయం చేయాలని, పేదలకు అండగా నిలవాలని ఉద్బోధించారు. గ్రూప్ 2కు ఎంపికైన 783 మందికి శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలు అందించారు. హాస్టళ్ల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని, సెంటిమెంట్ తో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా, ఫుడ్ పాయిజన్ తో ఎవరు ప్రాణాలు కోల్పోకుండా చూడాలని, సమర్థంగా పనిచేసి ఆదర్శంగా నిలవాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా కొందరి పనితీరులో మార్పు లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల అమల్లో నిర్లక్ష్యం వద్దు, సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని, ఏ దశలోనూ ఫైళ్లు, పనులు ఆగిపోవడానికి వీల్లేదన్నారు. కేంద్ర గ్రాంట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, ప్రతి వారం నివేదిక ఇవ్వాలని సీఎస్ ముఖ్య కార్యదర్శులకు సూచించారు. అలాగే ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో అధికారుల అలసత్వాన్ని సహించేది లేదన్నారు. ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా కొంతమంది అధికారుల పనితీరులో మార్పు లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అలసత్వాన్ని వీడాలని తేల్చి చెప్పారు. ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని, అన్ని విభాగాల సమన్వయంతో ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సీఎంఓ కార్యదర్శులు సీఎస్ రామకృష్ణారావుతో తన నివాసంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విషయంలో అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలని తెలిపారు. అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని పనుల పురోగతిని సమీక్షించాలని సీఎస్ ను ఆదేశించారు. ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఎక్కడ కూడా ఫైళ్లు, పనులు ఆగిపోవడానికి వీల్లేదని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రతి బిడ్డ బడికి వెళ్లి ఇంగ్లీష్ మీడియంలో విద్యాభ్యాసం చేసి నైపుణ్యంతో ఉద్యోగం పొందాలన్నదే తమ సర్కారు లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కార్పొరేట్ రంగంలో ఉద్యోగాల సాధనకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను నిర్మిస్తున్నట్లు శిల్పకళా వేదికలో గ్రూప్ 2 అభ్యర్థుల ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో చెప్పారు. ఫ్యూచర్ సిటీలో స్కిల్ వర్సిటీ పనులు శరవేగంగా సాగుతున్నాయన్న బట్టి విక్రమార్క ఒకే రోజు 783 మందికి గ్రూప్ 2 ఉద్యోగ నియామక పత్రాలు అందించడం చరిత్రలోనే సువర్ణాక్షరాలు లిఖించదగిన రోజని అభివర్ణించారు. ఉమ్మడి రాష్ట్రంలో గానీ, తెలంగాణలో గానీ తన రాజకీయ అనుభవంలో ఏనాడు ఇంతమందికి ఒకేసారి నియామక పత్రాలు అందించిన దాఖలాలు లేవన్నారు. సొంత రాష్ట్రంలో ఆత్మగౌరవంతో మన ఉద్యోగాలు మనమే సాధించుకోవచ్చన్న ఆశతో ఉద్యమం చేశామని, సాధించుకున్న తెలంగాణలో గత 10 ఏళ్లలో త్యాగాలు చేసిన అమరుల ఆశయాలు నెరవేరలేదని అన్నారు. ప్రజల కోరికను నెరవేర్చేందుకు సోనియా గాంధీ తెలంగాణను ఇస్తే 10 ఏళ్ల అధికారంలో ఉన్నవారు తమ కుటుంబం అభివృద్ధి చెందితే చాలన్నట్లు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు. ఈ నియామక ఉత్తర్వులు తల్లుల కన్నీళ్లు తుడిచే పత్రాలని, నియామక పత్రాలు అందుకున్న అధికారుల నుంచి రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. దండుపాళ్యం పాలన అంటే ఎవరిదో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. అందుకే కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. అధికారం లేదన్న అసహనం, నిరాశతో కేబినెట్ పై ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. మంత్రుల మధ్య కుమ్ములాట్లు, కేబినెట్ సమావేశాలు వర్గాలుగా విడిపోయి గొడవలు పడ్డారంటూ కట్టుకథలను సృష్టించి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సమిష్టిగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. తాము పాలనను గాలికి వదిలేస్తే గత 20 నెలల్లో 3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేవారని ప్రశ్నించారు. మంత్రులంతా వ్యక్తిగత పంచాయతీలు పెట్టుకుంటే ఎలీ లిల్లీ వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు
తెలంగాణకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. అలాగే మీ అంతర్గత కుమ్ములాట్లను కప్పిపుచ్చుకోవడానికి మాపై బురద జల్లడం మానుకోవాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. మీ అహంకారపూరిత వ్యవహార శైలి, పాలనా వైఫల్యాల చరిత్రను దాచుకునేందుకు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని, విఘ్నులైన తెలంగాణ ప్రజలు మీ కుతంత్రాలను నమ్మరని ఆయన వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత, రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు డిమాండ్తో బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్ విజయవంతంగా జరిగింది. పలు చోట్ల చిన్న సమస్యల మినహా దాదాపు ప్రశాంతంగా జరిగింది. బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చిన ఈ బంద్కు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, వామపక్షాలు, ఇతర పార్టీలు సైతం మద్దతు ప్రకటించడంతో సంపూర్ణంగా జరిగింది. పార్టీలకు అతీతంగా బీసీ నాయకులంతా రోడ్లపైకి వచ్చి రిజర్వేషన్ల కోసం గలమెత్తారు. ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. విద్యా సంస్థలన్నీ ముందుగానే సెలవు ప్రకటించాయి. ప్రైవేట్ సంస్థలు, వర్తక, వాణిజ్య సముదాయాలు, దుకాణాల వారు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. కొన్ని చోట్ల తెరిచి ఉన్న దుకాణాలు, వ్యాపార సంస్థలను ఆందోళనకారులు బలవంతంగా మూయించారు. రాళ్ల దాడులు, విధ్వంసానికి పాల్పడ్డారు. పలు చోట్ల బీసీ రిజర్వేషన్ల అమలుకు అడ్డుపడుతున్నారంటూ కాంగ్రెస్, బీజేపీల శ్రేణులు పరస్పరం పోటాపోటీ ప్రదర్శనలకు దిగాయి. ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రజా రవాణా స్తంభించింది. దీపావళి సెలవులు రావడంతో రాజధాని హైదరాబాద్, ఇతర పట్టణాల నుంచి సొంతూలకు వెళ్లాలనుకున్న ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. దీంతో ప్రైవేటు వాహనాల వారు 2-3 ఛార్జీ వసూలు చేశారు. యాదగిరిగుట్టలో ఉచిత బస్సులు లేకపోవడంతో భక్తులు ఆటోల్లో కొండపైకి వెళ్లాల్సి వచ్చింది. ప్రజా సంఘాల నేతలు నారాయణగూడ నుంచి అబిడ్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బీఆర్ఎస్ నేతలు తలసాని, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, వదిరాజు రవిచంద్ర తదితరులు బైఠాయించి నిరసన తెలిపారు. ఇక తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న ఆయన నిన్న సాయంత్రం వరకు దేశ రాజధానిలోనే గడిపారు. తెలంగాణలో మంత్రి కొండా సురేఖ అంశంపై రేగిన తీవ్ర దుమారంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపించడంతో ఆయన 2 రోజుల ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలను కలిసేందుకు ఆయన ఢిల్లీకి వచ్చారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే తాను వ్యక్తిగత పనులపైనే ఢిల్లీకి వచ్చారని, తన పర్యటనతో రాజకీయాలకు సంబంధం లేదని ఆంధ్రజ్యోతికి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టతనిచ్చారు. బీసీ రిజర్వేషన్ల పెంపు పేరిట కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్లకు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ మద్దతిస్తుంటే మరి ఆపుతున్నదెవరు అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. 6 సార్లు జనాభా లెక్కింపు చేపట్టిన కాంగ్రెస్ ఏనాడు బీసీ గణన చేయలేదని, బీజేపీ సైతం 4 ఏళ్లుగా జనగణన వాయిదా వేస్తూ వస్తోందని ధ్వజమెత్తారు. ఆ పార్టీ 2 పార్టీలు కూడా బీసీలపై కపట ప్రేమను నటిస్తున్నాయని మండిపడ్డారు. జిత్నా అబాదీ, ఉత్నా హక్ అని నినదించే రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రైవేటు బిల్లును ఎందుకు పెట్టడం లేదు అని, ఈ విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని నిలదీశారు. రిజర్వేషన్ల పెంపు కోసం ఏ పార్టీ బిల్లు పెట్టినా బీఆర్ఎస్ తరపున పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 6 గాల శ్రమించి పండించిన ధాన్యం అకాల వర్షాలకు తడిసిపోతుందని రైతులు కంటతడి పెడుతుంటే కాంగ్రెస్ నేతలు వాటాల కోసం కొట్టుకు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మద్య షాపులకు గతం కంటే ఈసారి దరఖాస్తులు తగ్గిన నేపథ్యంలో చివరి నిమిషంలో దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. దరఖాస్తు గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు, లాటరీ ప్రక్రియను ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇక చివరి రోజు అనుకున్న శనివారం రాత్రి 11:30 వరకు 40,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని, వీటితో మొత్తం సంఖ్య 87,000కు చేరిందని ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. గతంలో దరఖాస్తు ఫీజు 2 లక్షలు ఉండగా ఈసారి ఎక్సైజ్ శాఖ దాన్ని 3 లక్షలకు పెంచింది. గత 2 ఏళ్ల కాలానికి వైన్ షాపుల లైసెన్సుల కోసం 1.32 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈసారి శనివారం రాత్రి వరకు వచ్చిన దరఖాస్తులతోనే అంతే స్థాయిలో ఆదాయం వచ్చింది. ఈసారి ఇతర రాష్ట్రాల వ్యాపారులు తెలంగాణలో మద్య షాపుల నిర్వహణకు ఆసక్తి చూపినట్లు స్పష్టమవుతోంది. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి పలువురు దరఖాస్తులు సమర్పించారు. ఒక మహిళా వ్యాపారి ఏకంగా 50 షాపులకు దరఖాస్తు చేయడం విశేషం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలో మహారాష్ట్రకు వెళ్లనున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకం పనుల పునరుద్ధరణలో భాగంగా 150 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించడానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమ్మతి కోరనున్నారు. వారం 10 రోజుల్లో ఈ పర్యటన ఉండే అవకాశం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 150 మీటర్లతో బ్యారేజీ నిర్మాణంతో ఏర్పడే ముంపునకు సంబంధించి అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ ముంపుపై పుణేలోని కేంద్ర నీటి విద్యుత్ పరిశోధన కేంద్రం అధ్యయనం కూడా చేసింది. 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కడితే 288.01 ఎకరాలు ముంపునకు గురవుతాయని, 149 మీటర్ల ఎత్తుతో కడితే 770.53 ఎకరాలు, 150 మీటర్లతో కడితే 1467 ఎకరాలు ముంపునకు గురవుతాయని CWPRS లెక్క తేల్చింది. దాంతో ఆ నివేదిక ఆధారంగా మహారాష్ట్ర సీఎంను కలిసి ఎలాగైనా 150 మీటర్లతో బ్యారేజీ నిర్మాణానికి
సమ్మతి తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి కోరే అవకాశం ఉంది. మహారాష్ట్రలో అమల్లో ఉన్న 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి నిర్వాసితులకు గరిష్ట పరిహారం ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెప్పే అవకాశాలున్నాయి. భూసేకరణ కోసం పరిహారంతో పాటు పునరావాసం, పునర్నిర్మాణం కింద ఎకరానికి 25 లక్షలు ఇవ్వనున్నట్లు మహారాష్ట్ర సీఎంకు తెలపనుంది. తాము కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామని ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లా ఉదంతి ఏరియా మావోయిస్టు పార్టీ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు కమిటీ బాధ్యుడు సునీల్ పేరిట ఓ లేఖ విడుదల చేసింది. తాము లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇతర యూనిట్లలోని సభ్యులు కూడా లొంగిపోవడానికి రావాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితులు బాగోలేదని, సెంట్రల్ కమిటీ అనేక తప్పిదాలు చేసిందని ఇప్పటికే కేంద్ర కమిటీ సభ్యులు అభయ్, రూపేష్ దాదా లేఖలు విడుదల చేసి లొంగిపోయారని ఉదంతి ఏరియా కమిటీ ఆ లేఖలో పేర్కొంది. ప్రస్తుతం పోరాటం కొనసాగించాలంటే తాము బతకాలని, అందుకోసం తాము సాయుధ పోరాటాన్ని వదిలివేసేందుకు గరియాబంద్కు వెళ్తున్నామని, గోబ్రా, సినాపాలి, ఎస్డీకేలోని అన్ని యూనిట్లు లొంగిపోవడానికి రావాలని సునీల్ పేర్కొన్నారు. అలాగే ఇప్పటికే అనేక మంది మిత్రులను కోల్పోయామని, సోనుదాదా, రూపేష్ దాదా తీసుకున్న నిర్ణయానికి తమ యూనిట్ మద్దతిస్తోందని తెలిపాడు. తమ సహచరులు అవసరమైతే సెల్ కాల్ చేయాలని, లొంగిపోవడానికి ఆయుధాలతో రావాలని సునీల్ ఆ లేఖలో కోరారు. బెంగళూరు నగర రోడ్ల దుస్థితి, చెత్త దిబ్బలపై ఇటీవల వరుస పోస్టులు పెట్టిన బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా తాజాగా సొంత డబ్బుతో 15 రోడ్లను బాగు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాడు. రోడ్ల మరమ్మతు, నిర్వహణ ఖర్చులు భరిస్తానని ఆమె ప్రభుత్వానికి ప్రతిపాదన చేసినట్లు సమాచారం. బెంగళూరు నగర జిల్లా అనేకల్ తాలూకా హెబ్బగూడి గ్రామ పంచాయతీలో బయోకాన్ సంస్థ కార్యాలయం ఉంది. ఆ ప్రాంతంలోని సుమారు 13 నుంచి 15 రోడ్లను బాగు చేసేందుకు వివిధ శాఖల అధికారులతో బయోకాన్ సంస్థ అధికారులు చర్చలు జరిపినట్లు తెలిసింది. అయితే ఏ రోడ్లను బాగు చేస్తారనేది ఇంకా నిర్ధారించలేదు. అలాగే ఈ విషయమై బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి డీసీఎం డీకే శివకుమార్ స్పందించారు. కేఆర్పురాలో బెంగళూరు నడక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రోడ్ల అభివృద్ధికి ఆమె ముందుకొస్తే అప్పగిస్తామని అన్నారు. ఇక్కడ ప్రజలు అధికంగా పనులు కడుతున్నారని, ఈ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. పౌరులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. తనను కలుసుకోలేని వారు 1533 నంబరుకు కాల్ చేసి సమస్యలు చెప్పవచ్చని శివకుమార్ సూచించారు. పాకిస్తాన్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలో ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమేనని చెప్పారు. భారత్కు విజయాలు అలవాటుగా మారాయని చెప్పడానికి ఆపరేషన్ నిదర్శనమన్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఆయన సరోజినీ నగర్లో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ నుంచి తయారైన తొలి బ్రహ్మోస్ క్షిపణులను సైన్యానికి అప్పగించారు. బ్రహ్మోస్ ఓ క్షిపణి మాత్రమే కాదు, మన దేశ వ్యూహాత్మక ధైర్యానికి అదొక ప్రతీక. ఎలాంటి దారినైనా తిప్పికొట్టగలిగే సామర్థ్యం మన రక్షణ వ్యవస్థకు ఉంది. రక్షణ ఉత్పత్తుల్లో పెరుగుతున్న మన నమ్మకానికి, సామర్థ్యానికి ఇక్కడి బ్రహ్మోస్ ప్రాజెక్టు ఓ ప్రతీక అని, ఇక్కడి క్షిపణులను తయారు చేయడం ఒకప్పుడు కళ, ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ పక్తికా ప్రావిన్స్లో పాక్ జరిపిన వైమానిక దాడుల్లో 3 ఆఫ్ఘాన్ క్రికెటర్లతో పాటు 14 మంది పౌరులు మృతి చెందారు. దేశవాళీ క్రికెట్ ఆడే కబీర్, సిబతుల్లా, హరుణ్ మృతి చెందినట్లు ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. పక్తికా ప్రావిన్స్ రాజధాని శరణలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్లో పాల్గొనేందుకు వచ్చి పాక్ దాడుల్లో మృతి చెందారని ఏసీబీ తెలిపింది. ఘటన నేపథ్యంలో వచ్చే నెలలో పాకిస్తాన్లో జరిగే ముక్కోనపు T20 సిరీస్లో పాల్గొనరాదని ఏసీబీ నిర్ణయించింది. అయితే ఆఫ్ఘాన్ పాల్గొనకున్న తాము ముక్కోనపు సిరీస్ నిర్వహిస్తామని పాక్ స్పష్టం చేసింది. పాక్ వరుసగా 2వ రోజు కూడా ఆఫ్ఘాన్పై వైమానిక దాడులు నిర్వహించింది. తాజా దాడిలో పలువురు తాలిబాన్ ఫైటర్లు హతమయ్యారని పాక్ సైనిక వర్గాలు తెలిపాయి. మరోవైపు ఖతార్ మధ్యవర్తిత్వంలో దోహాలో పాక్ ఆఫ్ఘాన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు జరిగాయి. చర్చల్లో 2 దేశాల రక్షణ మంత్రులు, ఇంటెలిజెన్స్ చీఫ్లు పాల్గొన్నారని తెలిసింది. కాల్పుల విరమణ కొనసాగుతున్న పాక్ వైమానిక దాడులకు పాల్పడటంపై ఆఫ్ఘాన్ ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. పాక్ సైన్యం సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకోవడంపై బదులు తీర్చుకుంటామని తాలిబాన్ ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. భారత్ రష్యా నుంచి చమురు అస్సలు కొనదని, కొనుగోళ్లు ఇప్పటికే తగ్గించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. శ్వేత సౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడారు. రష్యా నుంచి భారత్ అస్సలు చమురు కొనుగోలు చేయదని, ఇప్పటికే తగ్గించేసింది, దాదాపు పూర్తిగా ఆపేసింది, ఇకపై కొనదని పేర్కొన్నారు. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపారని మరోసారి వ్యాఖ్యానించారు. మరెన్నో యుద్ధాలను కూడా ఆపారని, కావాలనుకుంటే పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడం తనకు చిటికలో పని పేర్కొన్నారు. యుద్ధాలను ఆపడం ద్వారా కోట్లాది మంది ప్రాణాలు కాపాడని అన్నారు. ఉక్రెయిన్, రష్యా 2 దేశాలు కూడా ఉన్నది ఉన్నట్లుగా ఎక్కడున్న వాళ్ళు అక్కడ యుద్ధాన్ని ఆపేయాలని ట్రంప్ పిలుపునిచ్చారు. లేకపోతే పరిస్థితి మరింత క్లిష్టమవుతుందని పేర్కొన్నారు. రష్యా ఆక్రమించిన భూభాగాలను వదులుకోవాలని ఉక్రెయిన్కు పరోక్షంగా స్పష్టం చేశారు. ఇప్పటికే
చాలా రక్తపాతం జరిగింది, ఇక చాలు, వెంటనే ఎక్కడ ఏది ఎలా ఉన్నదో అలా యుద్ధాన్ని ఆపేయండి, ఇద్దరు ఎవరికి వారు విజయం సాధించినట్లు ప్రకటించుకోండి, ఏదైనా ఉంటే చరిత్ర నిర్ణయిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. రానున్న 5-6 రోజుల్లో కోస్తాకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. అలాగే ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో ఈ నెల 21వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 2 రోజుల్లో కోస్తాంధ్ర దిశగా పయనించి దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటనుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో తుఫానుగా మారే అవకాశం ఉందని, సోమవారం నాటికి మరింత స్పష్టత వస్తుందని వివరించారు. దీని ప్రభావంతో ఈ నెల 22 నుంచి 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. కాగా శనివారం ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. అయితే ఇది వచ్చే 36 గంటల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ తెలిపింది. వరుసగా 2 మ్యాచ్ల్లో ఓటమితో తీవ్ర ఒత్తిడిలో పడిన భారత మహిళల జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. వన్డే ప్రపంచ కప్లో భాగంగా ఇవాళ ఇంగ్లాండ్తో జరిగే మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా పోటీ పడనుంది. సెమీస్ చేరాలంటే హర్మన్ ప్రీత్ సేన తాము ఆడాల్సిన 3 మ్యాచ్లలో కనీసం 2 నెగ్గాలి. విశాఖలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో మ్యాచ్లను ఓడడంతో భారత జట్టు వ్యూహాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇంగ్లాండ్ లాంటి పటిష్ట జట్టును ఎదుర్కొనేందుకు 6వ బౌలర్తో బరిలోకి దిగాలనుకుంటోంది. ఈ క్రమంలో పేసర్ రేణుక, స్పిన్నర్ రాధా యాదవ్లో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. టాప్ ఆర్డర్ స్మృతి మందాన, ప్రతీకా రావల్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జమీమా రోడ్రిగ్స్ నిలకడలేని ఆట జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు ఓటమి లేకుండా సాగుతున్న ఇంగ్లాండ్కు ఈ మ్యాచ్లో గెలిస్తే సెమీస్ బెర్త్ దాదాపు ఖరారవుతుంది. పెద్దగా ఒత్తిడి లేకపోవడంతో బ్రంట్ సారథ్యంలోని ఇంగ్లాండే ఫేవరెట్గా కనిపిస్తోంది. బ్యాటింగ్ విభాగం తడబాటుకు గురవుతున్న బౌలింగ్ మెరుగ్గా ఉంది.